హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. రేవంత్ రెడ్డికి ఏమైంది? అసలు ఈయన గతంలో మాట్లాడిన మాటలకి ఇప్పుడు చేస్తున్న పనులకి ఏమైనా సంబంధం ఉందా? అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా, అధికారం లేనప్పుడు ఇంకో విధంగా ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఇలా ఇష్టం వచ్చినట్టుగా మారిపోతూ ఉన్నారు అనే విషయం చాలా మందికి అర్థమవుతుంది. పాపం నేలమట్టం చేసిండు. క్రిమినల్ వేస్ట్, ఇసుక, సిమెంట్, మిగతాయి చట్టంలో ఒకవేళ ఇర్రెగ్యులారిటీ జరిగినా రెగ్యులరైజ్ చేయడానికి చట్టంలో నిబంధన ఉంది. వాళ్ళేం దోపిడీ చేయలే, లేకపోతే వాళ్ళేం దేశద్రోహం చేయలే. వాళ్ళు అమాయకంగా కొనుక్కున్నారు, దాంట్లో కట్టుకున్నారు. ఒకవేళ అనుమతులు లేవనుకోండి, రెగ్యులరైజ్ చేయడానికి యూ హ్యావ్ ఏ సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. క్రిమినల్ వేస్ట్ గా మొత్తం ఉన్న పలంగా నేలమట్టం చేయాల్సిన అవసరం ఉందా సార్? ఇలా గవర్నమెంట్ స్కీమ్స్ అనౌన్స్ చేస్తుంది, మీరు గవర్నమెంట్ ల్యాండ్స్ లో ఉంటే మీరు రెగ్యులరైజ్ చేయించుకోండి. మీరు ఇప్పుడు హైడ్రా పేరు చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ఇళ్లని, స్థిర నివాసాలని నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తున్నారు మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అయితే దీనికి అసలు ఏ నిబంధనలు లేవు. నిజంగా చెప్పాలంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళకి శత్రువులుగా కానీ, వాళ్ళకి గిట్టని వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళందరి ఈ నివాసాలను కూడా పూర్తి స్థాయిలో నేలమట్టం చేసేస్తున్నారు ఎప్పటికప్పుడు. ఇప్పుడు మేడ్చల్ జిహెచ్ఎంసి ఏసీపీ సుకన్య గారు చేసినటువంటి ఒక దారుణం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. ఎందుకంటే ఈవిడ ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, ఎటువంటి సమాచారం లేకుండా ఒక ప్రదేశంలో ఉన్నటువంటి మెయిన్ రోడ్డుకి 100 అడుగుల దూరంలో ఉన్నటువంటి ఇళ్లను కూడా నేలమట్టం చేస్తూ తన కార్యాచరణ ముందుకు తీసుకెళ్తున్నారు. సో కారణం ఏంటి? నోటీసులు ఎందుకు ఇవ్వలేదు? రీజన్ ఏంటి? మాది ఇప్పుడు ఏదైతే హైడ్రా నిబంధనల కిందకు వస్తుందో అటువంటి నిబంధనలు కూడా మా ప్లేస్ లేదు, అయినప్పటికీ ఎందుకు దారుణంగా మీరు మా ప్లేసెస్ని టార్గెట్ చేసి కూల్ చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్న వాళ్ళు రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నారు. ముఖ్యంగా ఎటువంటి సమాచారం లేకుండా ఇళ్ళని కూల్చే హక్కు ఇవ్వడానికి ఎవరిచ్చారు? ఒక ఏసీపీ అయినంత మాత్రాన తన ఇష్టం వచ్చినట్టుగా సుకన్య గారు ప్రవర్తించవచ్చా అని ప్రశ్నిస్తున్నారు ప్రతి ఒక్కరు. తాము ఎప్పటి నుంచో పన్నులు కట్టి స్థిరాస్తిగా ఉంటున్నటువంటి ఆస్తులపైన ఎటువంటి నిబంధనలకి వ్యతిరేకంగా వాళ్ళు కట్టలేదని, వాళ్ళు ఎప్పటికప్పుడు గత 20 సంవత్సరాల నుంచి అక్కడ పన్నులు కడుతూ వాళ్ళ గృహాల్లో నివసిస్తూ ఉండగా, వాళ్ళు యుఎస్లో ఉండగా వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ వృద్ధులై నివసిస్తుంటే వాళ్ళకి చెప్పకుండా, కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళ గృహాలని పూర్తి స్థాయిలో నేలమట్టం చేయడం కోసం ప్రయత్నించారంటూ వీళ్ళు బాధపడుతున్నారు. వీళ్ళకి ఎఫ్టిఎల్ జోన్లోకి వీళ్ళు రాలేదు. అదేవిధంగా వీడు రోడ్డు మీదకి ఇల్లు కట్టలేదు. రోడ్డుకి 100 అడుగుల దూరంలోనే వాళ్ళ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అసలు ఎందుకు ఇటువంటి దాడి చేస్తున్నారు? దీని వెనక ఎవరున్నారు? వాళ్ళు గత కొన్ని సంవత్సరాలుగా ట్యాక్సులు, ఇంటి పన్నులు, రోడ్ ట్యాక్సులు అన్నీ కడుతూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు ఉన్నా కూడా వాళ్ళని పట్టించుకోకుండా మేడం ఈ విధంగా ఎవరైతే సుకన్య గారు ఉన్నారో వాళ్ళు దారుణంగా బిహేవ్ చేస్తున్నారంటూ జేసీబీలు తీసుకొచ్చి వాళ్ళ గృహాలను కూల్చేస్తున్నారంటూ చెప్తున్నారు. ఒకసారి జేసీబీలతో వాళ్ళ గృహాలు కూల్చే వీడియోలు మీరు ఒకసారి చూడండి. చూశారు కదా, ఈ విధంగా వాళ్ళ ఇళ్ళని కూల్చేస్తూ నిజంగా చెప్పాలంటే ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులు కూడా భయభ్రాంతులకు గురయ్యి ఏమీ మాట్లాడలేక గజ 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 వణుక్కుంటూ పక్కన నిలబడ్డటువంటి సిచ్యువేషన్. వాళ్ళు తల్లిదండ్రులకు ఊపిరాట్లేదు, ఆసుపత్రికి తరలించారు, చాలా ప్రాబ్లం క్రియేట్ అయింది. అయినా కూడా ఎందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలా వీళ్ళపైన దాడులు చేస్తుంది? జిహెచ్ఎంసీ ఏసీపీ అధికారులతో, పోలీసు బృందాలతో, జేసీపీలతో వచ్చి ఒక పథకం ప్రకారం భవనాన్ని క్లియర్గా కూల్ చేయాలని, ధ్వంసం చేయాలని చూశారు.
సాధ్యమైనంత చేశారు. ఇల్లు కూడా చాలా వరకు డ్యామేజ్ అయింది, గోడలు కూడా బీటల వారి కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఒకసారి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఆ విషయాలు కూడా మీరు వినండి. గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారి అన్నయ్యకి నమస్కారం. అండ్ మరియు తెలంగాణ ప్రజలకందరికీ నేను నమస్కారం చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నాకు హెల్ప్ చేయాలని. నాది బ్యాక్ హోమ్ గ్రామం వచ్చి గుండ్లపోచంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి. అండ్ నేను యూఎస్లో ఉంటాను. ఫర్ ద పాస్ట్ 24 years నుంచి యూఎస్లో ఉంటున్నాను. మా గుండ్లపోచంపల్లిలో నిన్న ఫ్రమ్ జిహెచ్ఎంసి మేడ్చల్ ఆఫీస్ నుంచి ఏసీపీ సుకన్య గారు జేసీపీ తీసుకొని మనుషుల్ని, పోలీసుల్ని తీసుకొని వచ్చి సడన్గా మాకు టైం ఇవ్వకుండా కొంతమంది సెలెక్టెడ్గా కొన్ని కుటుంబాలది ఇల్లులు పర్మనెంట్ స్ట్రక్చర్ విత్ నో ఇంటిమేషన్, నో పర్మిషన్ వచ్చేసి జేసీపీతో డిస్మాంటిల్ చేసేసారు. దీనివల్ల మా ఇంట్లో మా అమ్మ, మా నాన్న వృద్ధులు, వాళ్ళు 75-80 years ఓల్డ్ ఉంటారు. అండ్ ఈ సడన్గా చూసేసి మా మదర్ బ్రీత్లెస్ అయిపోయారు అండ్ హాస్పిటలైజ్ అయిపోయారు. అండ్ ఎందుకు ఇలా జేసీపీతో కూలగొడుతూ డెమాలిష్ చేస్తున్నారని అడగగా మీరు కోర్టుకు వెళ్ళండి, మాకు సీఎంఓ ఆఫీస్ నుంచి ఆర్డర్స్ ఉన్నాయని చెప్పేసి ఈ విధంగా జేసీపీతో ఎంతమంది రిక్వెస్ట్ చేసినా వినకుండా నాకు ఆర్డర్స్ ఉన్నాయని చెప్పేసి డెమాలిష్ చేసేసారు. మేము ఈ ఇల్లు 2002లో కట్టుకున్నాము. మెయిన్ రోడ్కి లేదు, మా పట్టా భూమిలో ఎఫ్టీఎల్లో కాదు, నాలాలో కాదు, 100 feet అవే రోడ్ నుంచి మేము కట్టుకున్నాము. మేము ఎవరిది ఆక్రమించలేదు. అండ్ సడన్గా వచ్చేసి భయభ్రాంతులకు గురి చేశారు ఆ గ్రామంలో, గుండ్లపోచంపల్లి గ్రామంలో. సో ఏ విధంగా డిస్మాంటిల్ చేశారో మీరు చూడండి. ఈ విధంగా మా ఇంట్లో రేకులు కూర్చేస్తుంటూ పిల్లర్ని కూల్చేశారు. అండ్ మధ్యలో క్రాక్స్ పెట్టారు ఇంటికి. అండ్ ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ పాపము కెమెరాలు ఉంటే, కాస్ట్లీ ఐటమ్స్ ఉంటే వాటిని మొత్తం డిస్మాంటిల్ చేసేసారు. చూశారు కదా, గుండ్లపోచంపల్లి, మల్కాజిగిరిలో ఎక్కడైతే ఈ స్థలాలు, ఈ ఇల్లు ఉన్నాయో వీటిని అక్రమంగా కూల్చేస్తున్నారు. ఒక పక్క రేవంత్ రెడ్డి కేవలం గాంధీ గారి విగ్రహం పెట్టాలని ఒక చిత్తశుద్ధితోటి జాతిపితగా ఆయన పూజించుకుంటూ ఆయన విగ్రహాన్ని పెట్టాలని కొన్ని గృహాలు ఖాళీ చేస్తూ 5,000 కోట్ల రూపాయలు ఆ గాంధీ విగ్రహం కోసం పక్కన పెడుతున్న తరుణంలో కొద్ది కూడా ఆలోచించకుండా ఏదైతే గృహాలను వరుసపెట్టి కూల్చేస్తున్నారో ఈ మేడ్చల్ మండలంలో ఉన్నటువంటి గుండ్లపోచంపల్లి గ్రామానికి సంబంధించినటువంటి ఈ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూల్చేస్తూ ఉన్నారు. దానిపైన వీళ్ళు న్యాయ పోరాటం చేయాలని చూస్తూ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే మీకు పక్కన ప్లే చేస్తూ ఉన్నాను, వీడియోస్ చూడండి. కింద ఈ వీడియోస్ అన్ని మీరు చూసినట్లయితే ఈ ఫొటోస్ ఎంత దారుణంగా కూల్చేశారో మీకే అర్థమవుతుంది. ఇవి కేవలం కుట్రపూరితంగా చేశారా, లేదంటే ఇది ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుందా అన్న విషయాలు అడిగినా కూడా పోలీసులు కానీ ఇటు ఎవరు కూడా సమాధానం చెప్పట్లేదంటే అర్థం చేసుకోండి ఏ రేంజ్లో ఈ సిస్టమ్ అనేది ప్రజలకి అనువుగా పనిచేస్తుందండి. వాళ్ళకి ఇష్టం వస్తే ఓకే, లేదంటే ఎక్కడ పట్టినా అక్కడ కూల్చివేతలు, ఎఫ్టీఎల్ అనేసి, అదేవిధంగా హైడ్రా అనేసి పేదల ఇళ్ళని కూల్చేస్తూ, అదేవిధంగా మధ్యతరగతి వారి ఇళ్ళని కూల్చేస్తూ ఎందుకు ఇటువంటి దారుణాలు చేస్తున్నారంటూ ప్రతి ఒక్కరు ప్రశ్నించేటువంటి సమయం ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కనిపిస్తుంది. న్యూస్ కూడా ఉంది, అది చాలా దారుణంగా ఉంది. ఖమ్మం జిల్లాలో కూల్చివేతలకు సంబంధించి ఆ విషయాన్ని కూడా నేను మీకు క్లియర్గా ఇంకో వీడియోలో తెలియజేస్తా. ఇప్పటి వరకు అయితే నా రిపోర్టర్ అక్కడ ఇచ్చిన రిపోర్ట్ మేరకు నోటీసులు ఇవ్వకుండా ఎందుకు కూల్చివేస్తున్నారంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు. అసలు ఎఫ్టీఎల్ పరిధిలో లేనటువంటి ఈ కట్టడాలపైన మీ జులుం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. ఏసీపీ సుకన్య గారు ఎందుకు ఈ డ్యామేజ్కి కారణమయ్యారు, ఎందుకు ఇలా వాళ్ళ వృద్ధులు ఉన్నా కూడా ఎవరున్నా కూడా ఆ గృహాల్ని కూల్చేసే ప్రయత్నం చేస్తున్నారని దానిపైన వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తూ ఉన్నారు. చూద్దాం రాబోయే రోజుల్లో దీనికి ఏమైనా ఆన్సర్ దొరుకుతుందేమో. ఈ బాధ్యులతో మాట్లాడే ప్రయత్నం కూడా మేము చేస్తాం. నెక్స్ట్ వీడియోలో ఆ బాధితుల యొక్క వాయిస్ కూడా మీకు వినిపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. Thank you so much.